ఏలేరు ప్రాజెక్టు పనులు తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ డ్రైనేజీ కాల్వల్లో కనీసం పూడికలు కూడా తీయలేదన్నారు. అందువల్లే వరద ఇళ్లను పొలాలను ముంచెత్తే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలేరు ముంపు ప్రమాద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం వల్ల నష్ట నివారణ తగ్గించగలిగామని అంటున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ఉమ్మడి తూర్పు గోదావరి ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. ప్రతిసారి కూడా ఇక్కడ రైతులు కావచ్చు, వివిధ కాలనీలు కావచ్చు, ముంపుకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రతి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇలాంటి ప్రమాదం వచ్చి పడుతూ ఉంది. గత 2007లో కావచ్చు, మొన్న 16లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇట్లా ప్రతి 5 ఏళ్ళకోసారి ఏలేరు పొంగడం, ఉగ్రరూపం దాల్చడం, ఊర్ల మీద పడడం, అలాగే వరిసేలు ముంపుకు గురవడం. అదే ముఖ్యంగా జగ్గంపేట, పత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్ ఇలాగా నియోజకవర్గాలన్నీ కూడా చాలా గ్రామాల్లో ఈ ముంపు బెడద చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది, అపార నష్టం కలిగిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ఈరోజు నిన్నంతా పొంగిన ఏలేరు ఈరోజు కొంచెం శాంతించింది. ఇప్పుడే చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించారు. ప్రస్తుతం మనతోటి కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్నారు. అసలు ఈ ఏలేరు ప్రాజెక్టు ముంపుని నివారణ కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మీరు చంద్రబాబు చెప్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఆధునీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. మీరు ఎట్లా స్పందిస్తారు దీన్ని? సార్, సాధారణంగా ఈ ఏటుగట్లు ఎప్పటికప్పుడు పరిరక్షించుకుంటూ ఉంటాం. దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ దాని కార్యక్రమం చేస్తూ ఉంటుంది. కాలువలు అవసరమైనప్పుడు పూడికి తీస్తాం, నీరు కిందకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. గత 5 సంవత్సరాలుగా అటువంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. గత 5 సంవత్సరాలుగా ప్రతి చోట కూడా గుర్రపడెక్క ఉండిపోయింది, సిల్ట్ ఉండిపోయింది. నీరు కిందకి వెళ్ళిపోయినంతసేపు ఏలేరులో కాదు, అక్కడ ఏ ప్రాజెక్టులోకి ఎంత నీరు వచ్చినా ఆ నీరు వదిలితే పెద్ద ప్రమాదం లేదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నీరు కిందకి దిగదాం. దిగి వాతావరణం 5 ఏళ్ళ నుంచి అసలు కాలువలు ఉన్నాయన్నదే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏలేరే కాదు, గోదావరి కాదు, కృష్ణా కాదు, ఏది కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైపచ్చి ఏలేరుకి అయితే ఆ రోజు 125 కోట్లు ఆధునీకరణకి పల్లవరాజు గారి టైంలో ఇచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అయ్యోలో ఆ రోజు ఇచ్చిన దాన్ని కొంతవరకు చేసి పేపర్లకు పరిమితం చేశారు. దాన్ని డబల్ చేసి 300 కోట్ల చిల్లర ఎంతకో వైసీపీ అయ్యోలో చేశారు. అది పేపర్లకే పరిమితం అయిపోయింది తప్ప అది గ్రౌండ్లోకి అవ్వలే. ఎప్పుడైతే ఏలూరు ఆధునీకరణ చేయవలసిన అవసరం ఉందని తెలిసి కూడా నిర్లక్ష్యం చేసి వదిలేశారు దాని ఫలితం ఇవాళ హెక్టార్ల భూమి ఇవాళ మునిగిపోవడం జరిగింది. అదృష్టం ఏంటంటే ఈ కలెక్టర్ గారు అయితేనంటే, డిప్యూటీ సీఎం గారు అయితేనంటే, ఎవరికారు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు మానిటరింగ్ అయితేనంటే, ఈ మానిటరింగ్ చేయడం వల్ల ఇది ఎక్కడ ప్రజల మీద, నివాసాల మీద పెద్దగా వెళ్ళలేదు. చేళ్ళ మీదకే వెళ్ళింది. చేళ్ళ నష్టపరిహారంతో సరిపెట్టింది. ఇది నిజంగా కానీ ఇవాళ ఈ వాటర్ కానీ ఊర్లోకి వెళ్తే ఇవాళ సిస్టమ్ ఎలా తయారైందంటే, ఏ ఊర్లోకైనా వాటర్ వెళ్ళడం వరకునే తిరిగి ఆ ఊర్లోంచి నీరు బయటకు వచ్చి సిస్టమ్ ఎక్కడ లేదు. మొత్తం సిస్టమ్నే పాడు చేసేసారు 5 ఏళ్ళలో. ఎక్కడ మామూలు మన రైన్ వాటరే బయటకు వెళ్దాం. అటువంటి సిస్టమ్ ఇవాళ తయారీలో ఒక రకంగా కాపాడారు. పబ్లికే కొట్టేశారో లేకపోతే వీళ్ళు కొట్టేశారో ఎవరు కొట్టేశారో ఎక్కడికక్కడ గడ్లు పెట్టి కాకినాడని, పిఠాపురం టౌన్ని, తుని టౌన్ని, ఇలాంటి పెద్ద పెద్ద అన్ని ఊర్లు కూడా చాలా పెద్ద ఊర్లు రక్షించారు. ఇది ఎందుకంటే దాని కెపాసిటీ 24.11 TMC అయితే 23.7 దాకా రీచ్ అయిపోయిన పరిస్థితి. ఇంట్లో ఒక స్టేజ్లో 45,000 క్యూసిక్లు కిందకు వదిలేసి పరిస్థితి. అలా 15, 20, 25, 30 అలా వదులుకుంటా చాలా చాకచక్యంగా, చాలా అందంగా యువ ఆఫీసర్లు అయితే మటుకు చాలా ఉత్సాహంగా బాగా పనిచేస్తారు. వాళ్ళు ఇరిగేషన్ వారికి అయితే, కలెక్టర్ గారికి అయితే, దాన్ని మానిటర్ చేసిన డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇప్పుడు ఆధునీకరణ చేపట్టాలనే విషయంలో ఇప్పుడు మీరేమి సూచిస్తారు డిప్యూటీ సీఎం గారికి? ఖచ్చితంగా ఈ రోజున్న ప్రైజెస్కి, ఈ రోజున్న పరిస్థితులకి ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయలు ఆధునీకరణకి మంచి ఆయకట్టు తయారవుతుంది. టేలెంట్ కూడా వాటర్ అవసరమైన వాటర్ అందేటట్టు అన్ని రకాలుగా తయారవ్వాలంటే ఖచ్చితంగా దాని యూటీలు అయితే ఏంటి, కల్వర్ట్లు అయితే ఏంటి, బ్రిడ్జ్లు అయితే సబ్ కెనాల్ ఏదైతే తవ్వడానికి అన్నింటికి ఖచ్చితంగా గట్లు పటిష్టం చేయడానికి అయితే ఏంటి అన్నింటికి 1000 కోట్ల దాకా అవుతుందని చెప్పి సుమారు ఒక అంచనా అయితే ఉంది. ఆ అంచనా అయితే చేయబోతా ఉన్నారు.
అది కార్యరూపం దాల్చుతుంది అనుకుంటున్నాను. అంటే అది గొల్లప్రోల్ నుంచి సముద్రం వరకు వెళ్ళే ప్రాంతంలో కూడా ఇరుకైన కాలం ఉంది, అది కొంచెం బాగా విస్తరణ చేయాలి, అది కూడా ఇందులోకి వస్తుందా? మరి మొత్తం ఏలేరు ఆధునీకరణ అంటే ఏలూరు నుంచి పిఠాపురం టైలాండ్ ఒకటే కాదు, కాకినాడ కూడా టైలాండ్ వస్తుంది, అన్ని కలిపి ఆధునీకరణలో భాగం అవుతుంది. అదే ఇది ఎప్పట్లో చేపట్టమని మీరు కోరే పరిస్థితి? నన్ను అడిగితే రేపు సమ్మర్లో ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఈ లోపల టెండర్ ప్రక్రియ, అలాట్మెంట్లు, ఎస్టిమేషన్లు ఇవన్నీ పూర్తి చేసి సమ్మర్ టైంకి వర్క్ యుద్ధ ప్రతిపాదన మీద చేసినట్టు చేస్తే ఇది ఒకటే కాకుండా మిగిలిన గోదావరి, పీపీసీ కెనాల్ అంటే కడప కెనాల్ ఏదైతే ఈ కెనాల్ అన్నిటి కూడా డీసిల్టే చేయకపోతే ముందు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మొన్న కాకినాడలో ఉన్న డ్రైన్స్ మొత్తం అన్ని 16 లక్షలు పెట్టి 45 రోజులు మిషన్ పెట్టి తీయించాం మేము. తీయించే దానివల్ల మేము వేళ సేవ్ అయ్యాము. అంతా 10 ఎకరాల మించి ఎక్కడ మొలగలేదు. కాకినాడ రోడ్లంతా కలిపి 10 ఎకరాల మించి మొలగలేదు పరిస్థితి. అట్లాగే అన్ని చోట్ల ఎమ్మెల్యే చేసుకున్నా పర్లేదు, అంటే ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే సొంత నిధులతో కాదు, అందరూ స్నేహితులు అందరూ కలిసి వస్తే చేసుకున్నా పర్లేదు. ప్రభుత్వం వచ్చేదాకా వెయిట్ చేద్దామంటే ఇలాంటి ముంపులు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇది పంతనానే చెప్తున్నది. ఏలేరు రిజర్వాయర్ సంబంధించి ఏదైతే కాలువ ఆధునీకరణ చేపట్టాల్సి ఉంది, అది సాధ్యంత వరకు అత్యవసరంగా చేపట్టాల్సిన ప్రాజెక్టు దాదాపు 1000 కోట్లు అయ్యే అవకాశం ఉంది అంచనాగా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కాలువగొట్లని అది పటిష్టం చేయడంతో పాటు చెప్ కణాలని, అలాగే వంతుల్ని, కలవట్లని కూడా నిర్మాణం కూడా చేయాల్సి ఉంది. ఇవన్నీ చేసినట్లయితే ఈ ముంపు నష్టం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఇవన్నీ చేయలేదు, కనీసం పూడికలు తీయలేదు, దానివల్ల ఎంత విపత్తు సంభవించిందని చెప్పేసి కూడా నానాజీ చెప్తున్నారు. అయితే మొత్తానికి చూసినట్లయితే కొంత శ్రమదానం కూడా స్వచ్ఛందంగా రైతులు చేసుకోవాల్సి ఉంది. తన నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థని 16 లక్షల రూపాయలు పెట్టి గురపడెక్క ఇతర మేటల్ని కూడా తొలగించని చెప్పేసి కూడా నానాజీ చెప్తున్నారు. ఏదైనా ఈరోజు ఈ ఏలేరు జలాశయం నుంచి ముంపు చాలా తక్కువగా జరగడానికి కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే జిల్లా కలెక్టర్ సన్మోహన్తో పాటు ఇతర అధికారులందరూ కూడా విశేషంగా కృషి చేశారు. ముందుగా ప్రజల్ని అప్రమత్తం చేసి మొత్తం చేయడం వల్ల వీళ్ళంతా జాగ్రత్త పడ్డారు. ఊర్ల మీదకి ఇంకా తక్కువగానే నీరు వచ్చింది. అనేక చోట్ల గంటలు పడినప్పటికి కూడా అవన్నీ కూడా ఆధునీకరణలో ఇప్పుడు పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి కూడా కొంత నానాజీ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, కెర్లంపూడి, రాజుపాలెం నుంచి.